ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్ప దీక్ష చేస్తారు. అలా కొన్ని రోజులు దీక్ష చేశాక ఆ దీక్షను విరమించటానికి భక్తులు శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి వెళ్తుంటారు. అయితే మనలో చాలామందికి అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు, శబరిమలలోనే అయ్యప్ప ఆలయం ఎందుకు నిర్మించబడింది అనే విషయాల గురించి తెలియదు. సో నేను మీకు ఈ వీడియోలో వాటి గురించి క్లుప్తంగా చెప్పబోతున్నాను. అయ్యప్ప హిందూ దేవుళ్లలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని మణికంఠుడని పిలుస్తారు. ఒకసారి మహావిష్ణువు క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు మరియు రాక్షసులకు అమృతం పంచేందుకు తాను మోహినిగా అవతారం ధరించి ఆ కార్యాన్ని నిర్వహిస్తాడు. మహావిష్ణువు ఆ కార్యం పూర్తి చేసుకొని అదే మోహిని అవతారంలో విహరిస్తున్నప్పుడు శివుడు ఆ మోహిని అవతారాన్ని చూసి ఆ అందానికి ఆకర్షితుడై ఆమెతో కలుస్తాడు. వారి ఇద్దరి కలయిక వల్ల శివకేశవుల తేజస్సుతో శనివారం రోజున ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నమున అయ్యప్ప జన్మిస్తాడు. అలా జన్మించిన ఆ అయ్యప్ప తన తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరిస్తాడు. అయితే అదే సమయంలో గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు అటువైపుగా వేట కోసం వస్తాడు. అయితే అప్పుడు అక్కడ ఉన్న ఆ శిశువును చూసి తాను సంతానం లేక అల్లాడిపోతున్న విషయాన్ని తాను ప్రతిరోజు ఆరాధించే ఆ ఈశ్వరుడే తెలుసుకొని తన కోసమే ఆ శిశువుని కరుణించాడని తలచుకొని ఆనందంతో ఆ శిశువుని అంతఃపురానికి తీసుకువెళ్తాడు. అయితే ఆ శిశువును చూసి అంతఃపురంలోని వారిలో కొందరు అతనిలో మణికంఠుని సాత్విక గుణాలు కనిపించడం వల్ల అయ్యా అని పిలిస్తే మరికొందరు అప్ప అని పిలుస్తుండగా మిగిలిన కొందరు ఆ రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. అలా అయ్యప్ప అనే పేరు ఆయనకు పెట్టడం జరిగింది. అయ్యప్ప అంతఃపురానికి చేరిన వేళ విశేషం వలన ఏడాది తిరిగేసరికి ఆ రాజుకి ఒక మగబిడ్డ పుట్టాడు. ఇక ఆ ఇద్దరు బిడ్డలను రాజు వారికి తగిన వయసు రాగానే గురుకులానికి పంపించాడు. అప్పుడు ఆ గురుకులంలో ఉండే గురువు అయ్యప్పను బాగా గమనించి అయ్యప్ప అవతార పురుషుడని గుర్తిస్తాడు. ఇక ఆ విషయం రాజుకు తెలియడంతో అయ్యప్పకి రాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. కానీ రాణి అందుకు ఇష్టపడదు. తాను తన సొంత కొడుకుని ఆ రాజ్యానికి రాజును చేయాలనుకుంటుంది. అందుకోసం తనకు తలనొప్పి వచ్చినట్లు నాటకమాడుతుంది. ఆ తలనొప్పి తగ్గుటకు పులిపాలు కావాలని వైద్యుల చేత చెప్పిస్తుంది. అప్పుడు పెద్ద కొడుకు అయిన అయ్యప్ప తాను వెళ్ళి తీసుకువస్తానని చెప్పగా అందుకు ఆ రాజు అయ్యప్పతో ఇలా అంటాడు: నేను నిన్ను ఈ రాజ్యానికి రాజును చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్తే ఎలా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అయ్యప్ప అందుకు బదులు సమాధానంగా ఇలా అంటాడు: నాకు ఈ రాజ్యం వలదు, నాకు ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వండి. ఆ ఆలయాన్ని నిర్మించటానికి ఒక నియమం పెడుతున్నా. అది ఏమిటంటే నేను ఒక బాణం వదులుతాను, అది ఎక్కడ వెళ్ళి ఆగుతుందో అక్కడే నాకు ఆలయాన్ని నిర్మించి ఇవ్వండి అని అంటాడు. అలా అయ్యప్ప విసిరిన బాణం శబరిమలలో నిలవడంతో అయ్యప్ప కోరినట్లు తన పేరు మీద శబరిమలలో ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అయ్యప్ప తన భక్తుల నుండి ఆ ఆలయం వద్ద పూజలు అందుకుంటున్నాడు. అయితే అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఎరుమేలి అనే ఒకే ఒక మార్గం ఉండేది. మరి నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్ళి వచ్చేవారు. అది పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అనేది అప్పటి నుండి ఆనవాయితీగా ఏర్పడింది. స్టిల్ ఇప్పటికీ శబరిమల వెళ్ళే భక్తులు ఒంటరిగా కాకుండా బృందాలుగా ఏర్పడి స్వామి దర్శనం చేసుకుంటుంటారు. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సరం ఆలయ ఆదాయం కేవలం 7 రూపాయలని పందల రాజు యొక్క వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప ఆలయం పైకప్పు ఎండుగడ్డి మరియు ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు నేరుగా అక్కడి శిలా విగ్రహాలకే పూజలు జరిగేవి. కానీ 1907, 1909 మధ్య కాలంలో ఆ దేవాలయం అగ్నికి ఆహుతి అవ్వడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించారు. అయితే ఈసారి ఆ ఆలయంలో శిలా విగ్రహాలకు బదులుగా అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. అలా పంచలోహాలతో విగ్రహాన్ని ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ ఆలయం
1935 వరకు తిరువాంకూరు మహారాజ సంస్థానం వారి ఆధీనంలో ఉండేది. తరువాత 1935లో దీనిని తిరువాంకూరు దేవస్థానం బోర్డు వారికి అప్పగించబడింది. ఆ తరువాతే అక్కడ భక్తుల సంఖ్య పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కోసం కూడా మరో దేవాలయాన్ని అక్కడే తెరవటం మొదలుపెట్టారు. ఇక శబరిమలకు చేరుకోవటానికి చాలక్కాయ, వడిపెరియారు మార్గాలు ఏర్పడి సంఖ్య మరింత పెరిగింది. అలా భక్తుల సంఖ్య పెరగడంతో 1945 నుండి మరికొన్ని పండుగ దినములలో కూడా ఆలయాన్ని తెరిచిపెట్టడం ప్రారంభించారు. అలా శబరిమలకు వచ్చే భక్తులు 1980 నుండి మరింత పెరగడంతో దేవస్థానం బోర్డు వారు పంబాపై వంతెన, పంబా నుండి విద్యుత్ దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం గదులను ఏర్పాటు చేశారు. అయితే 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండే భక్తులు ప్రయాణించేవారు. ఆ రాతి మెట్లపై వారు వెళ్లే ఏడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కేవారు. అలా మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులకు మెట్లు ఎక్కడం కష్టంగా మారింది మరియు ఆ మెట్లు అరిగిపోయేవి. ఇక ఆ ఇబ్బందులను తొలగించడానికి భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985న పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పటం జరిగింది. దీనివల్ల భక్తులకు ఆ 18 మెట్లు ఎక్కటం సులభమైంది. ఇలా ఆలయ నిర్మాణం తరువాత భక్తుల రద్దీ పెరగడంతో ఎన్నో మార్పులు చోటు చేసుకుని భక్తుల ప్రయాణానికి, వసతికి అనుకూలంగా పనులను చేపట్టారు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.